ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఇక్కడున్న ఈ 3 ఉత్తరాల్లో ఒకటి తాకమ్మా. నీ కోరిక ఎప్పుడు తీరబోతుందో అందులో రాసి ఉంచాను. జాగ్రత్తగా తాకి నీ కోరిక ఎప్పుడు తీరబోతుందో స్వయంగా నువ్వే తెలుసుకో తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. ఈరోజు మనకి బాబాగారు మనందరి కోసం ఒక 3 ఉత్తరాలనైతే మన ముందుకైతే ఉంచారు ఫ్రెండ్స్. వీటిల్లో ఒకటి పట్టుకుంటే మనకి రాబోయే సమయంలో ఏం జరగబోతుంది, జీవితం ఎలా ఉంటుంది, ఎప్పుడు మన కోరిక తీరబోతుందో ఈ అన్ని విషయాలైతే కూడా తెలుసుకుంటాం అన్నమాట. కాబట్టి ఒక్క నెంబర్నైతే మీరు బాబాగారిని మనస్ఫూర్తిగా తలుచుకొని తాకండి ఫ్రెండ్స్. అలానే మీ హృదయం ఏదైతే చెబుతుందో అది తప్పకుండా తాకి చూడండి. దీనివల్ల ఏమవుతుందో మీలో ఉన్న భయాలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఎందుకంటే ఇందులో ఉన్న కొన్ని విషయాలు మన భవిష్యత్తు గురించి ఉంటాయి. కొన్ని విషయాలు మీతో జరుగుతున్నవి, కొన్ని భవిష్యత్తులో జరిగే మంచి మంచి విషయాలు, అలానే గతంలో జరిగిన విషయాల గురించి కూడా ఇందులో అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అతి ముఖ్యమైన విషయం కూడా చూడకుండా ఎప్పుడు కూడా వెళ్ళకండి ఫ్రెండ్స్. ఎందుకంటే బాబాగారు మన కోసం తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా మన జీవితం మారే ఒక మంచి మాటనే తీసుకొచ్చారన్నమాట. బాబాగారు మన కోసం ఏ విధంగా ఆలోచించి ఈ సందేశాన్ని తీసుకొచ్చారో, మన భవిష్యత్తు గురించి, గతం గురించి ఏం చెప్పబోతున్నారో అవన్నీ కూడా ఈరోజు బాబాగారి మాటలోనే తెలుసుకుందామండి. మరి ఇందులో బాబాగారు చెప్పే ప్రతి విషయం కూడా అందరికీ కనెక్ట్ అవ్వాలని లేదండి. కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు, కొంతమందికి భవిష్యత్తులో కూడా ఏదో జరగబోతుందని అర్థం చేసుకోండి. కాబట్టి బాబాగారు చెప్పే ప్రతి మాట కూడా జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా లైఫ్ అనేది చాలా మంచిగా మారుతుందన్నమాట. నేను మళ్ళీ మళ్ళీ చెప్పబోతున్నానండి. బాబాగారు చెప్పినట్లుగా తాకి చూడండి. ఖచ్చితంగా మీ లైఫ్లో ఏం జరగబోతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది ప్రతి ఒక్క విషయం కూడా నీకు అర్థమవుతుంది అన్నమాట. మరి తలుచుకొని తాకారండి. ఇప్పుడు మొదటి నెంబర్ అంటే మొదటి ఉత్తరం తాకిన వాళ్ళకి బాబాగారు ఏం చెప్పబోతున్నారు, మీ భవిష్యత్తులో ఏం రాయబోతుందో అన్నీ బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామా? తల్లి, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడు చెబుతాను, శ్రద్ధగా వినుబిడ్డా. గుర్తుపెట్టుకోమ్మా, కొన్ని విషయాలు నీకు అసంపూర్ణంగా అనిపిస్తున్నాయి కదా. అందుకే నీకోసమే ఈ సందేశం బిడ్డా. నీ జీవితం మొదట్లో అలానే అనిపిస్తుంది. చాలామంది కూడా ఇలానే చేస్తూ ఉంటారు. కొందరికి ఈ సమయం గతంలో గడిచి ఉండవచ్చు, మరికొంతమందికి ఇప్పుడు జరుగుతుండొచ్చు, ఇంకొంతమందికి వాళ్ళ భవిష్యత్తులో కూడా జరగవచ్చు. బిడ్డా, నువ్వు ఎవరికైనా సరే ఎక్కువ ప్రేమనిచ్చి అదే తిరిగి వస్తుందని ఆశించకమ్మా. నువ్వు ఎప్పుడూ అలా ఆలోచించకు బిడ్డా. అలా ఆలోచించి అది నిజం అవ్వడం లేదు అని బాధపడుతున్నావు కదా. నీ జీవితంలో నువ్వు కొన్ని విషయాలను ఇలాంటివే అనుభవిస్తున్నావు. నువ్వు నీ సొంత వారి కోసం ఎంత చేసినా సరే వారు నీతో సంతోషంగా ఉండడం లేదు కదా. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే నీ నిజమైన ప్రేమను వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. నీ మైండ్లో ఎప్పుడూ కూడా ఒక ఆలోచన ఉంది కదమ్మా. చాలామంది కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు. కానీ మీరు ఎప్పుడు ఏ రిలేషన్లో కూడా కన్ఫ్యూజన్ వద్దు. మీ జీవితంలో చాలా మంచి విషయం, చాలా మంచి వ్యక్తి మీకు వస్తున్నారు. అలానే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ ద్వారా చాలామందికి మంచి జరుగుతుంది. మీరు ఇతరులను గైడ్ చేస్తారు. మీ సలహాలు కూడా చాలా మంచివి. కానీ ఎవరు మీకు నువ్వు చెప్పినది చాలా బాగుంది అని చెప్పరు, థ్యాంక్స్ అని కూడా చెప్పరు కదా. మీ మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది. అలానే మీరు ఎవరి కోసం ఏదైనా చేస్తే బదులుగా కనీసం ఒక్క మెచ్చుకోలుకు మాటైనా సరే రావాలి అని అనుకుంటారు. కానీ అది రాదు. మీ జీవితం ముందుకు సాగే కొద్దీ మీరు ఈ విషయాలను నేర్చుకుంటారు. ఇతరుల నుండి అంచనాలను వదిలేస్తారు. ఎవరైనా సరే మీ పని మెచ్చుకోకపోయినా, ఏమీ అనకపోయినా అది మీరు పట్టించుకోరు. సమయం అనేది గడిచే కొద్దీ 40 ఏళ్ల తర్వాత లేదా 40 ఏళ్ల పై తర్వాత అయినా మీరు మీ జీవితం అంటే అసలు ప్రజలు ఎలా ఉంటారు, వారి నుండి ఎంత అంచనా వేయాలి, ఎలా వేయకూడదు అని అర్థం చేసుకుంటావమ్మా. నీ కెరియర్ గురించి చెప్పాలి అంటే నీ కెరియర్ చాలా చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ విషయం కూడా చాలా బాగుంది బిడ్డా. నువ్వు కొన్ని విదేశాలు కూడా వెళ్ళబోతున్నావమ్మా. ఆలోచిస్తున్నావు కదా వాటి గురించి. నీ ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా నువ్వు బయటకు వెళ్ళాలి అనుకుంటున్నావు. అలానే పెళ్లి తర్వాత నీ జీవితం ఎక్కువగా ట్రావెలింగ్లో గడుస్తుంది బిడ్డా. మీ వ్యక్తితో ఎక్కువగా నువ్వు కట్టుబడి ఉంటావు. ఇతరులతో ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం
నీ హృదయాన్నే బాధ పెడుతుందమ్మా. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ప్రేమించడం మంచిదే, కానీ ఎదుటి వ్యక్తి కూడా నీలానే ఉంటారు అని అనుకోవద్దు బిడ్డ. అలా అనుకొని నువ్వు బాధపడద్దమ్మా. నీ జీవితంలో స్టార్ అనే ఒక మంచి పేరు నీకు రాబోతుంది. అప్పుడు నువ్వు ఎంతో సంతోషంగా ఉండబోతున్నావు బిడ్డ. ఆ సంతోషం అనేది ఎక్కువగా ఉంటుంది, దుఃఖం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అవును తల్లి, కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ జీవితంలో ఒక సమయం ఖచ్చితంగా వచ్చి ఉంటుంది, లేదా అతి త్వరలోనే రాబోతుంది బిడ్డ. సంతోషంగా ఉండు అని బాబాగారైతే మొదటి లెటర్ తాకిన వరకైతే చెప్పారండి. అలానే వాళ్ళ భవిష్యత్తులో అతి కొద్ది రోజుల్లోనే ఒక మంచి మిరాకిల్ అయితే జరగబోతుంది అని బాబాగారు ఒక చక్కని మంచి సందేశాన్ని అయితే 1వ నెంబర్ తాకిన వాళ్ళకైతే చెప్పారు. ఇక 2వ నెంబర్ తాకిన వాళ్ళకి బాబాగారు ఏం చెప్పారు స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు కోరుకుంటున్న ఒక మంచి వార్త నువ్వు వినబోతున్నావమ్మా. నువ్వు కోరుకుంటున్న భాగస్వామిని నువ్వు నీ జీవితంలోకి ఆనందంగా ఆహ్వానించబోతున్నావు. అవును బిడ్డ, నువ్వు కోరుకున్నట్లుగానే నీ పెళ్ళి నీ ఇష్ట ప్రకారం జరగబోతుంది. ఇక నీకు అన్నీ కూడా మంచిగా ఉండబోతున్నాయి. మీ లైఫ్ పార్ట్నర్ని నీకు నువ్వే ఎంచుకోబోతున్నావమ్మా. వాడు నీ మాట వినాలి అని, నువ్వు చెప్పిందే చల్లాలి అని అనుకుంటున్నావు కదా. అలా ఎప్పుడూ అనుకోవద్దు బిడ్డ. ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ప్రపంచం వాళ్ళది. అందరూ నీలానే ఉండాలి, నువ్వు చెప్పిందే వినాలి అంటే ఎలా తల్లి? వాళ్ళకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని పనులు ఉంటాయి కదా, వాళ్ళకంటూ కొన్ని బరువు బాధ్యతలు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళని కూడా కాస్త అర్థం చేసుకోమ్మా. అప్పుడు మీ జీవితం అనేది ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది బిడ్డ. నీ బాబా చెప్పారు అంటే నీ జీవితంలో అతి త్వరలోనే ఒక మంచి అద్భుతం రాబోతుంది. నీ భవిష్యత్తులో ఒక గవర్నమెంట్ జాబ్ కూడా ఉంది బిడ్డ. ఆ జాబ్ కోసం నువ్వు ప్రిపేర్ అవుతుంటే చాలా శ్రద్ధగా చెయ్యి, అది నీకే వస్తుంది. అవునమ్మా, ఇది నీ సాయి వాక్కుగా కేవలం నీ కోసం నేను ఇది తీసుకొచ్చాను. నీ జీవితం కోసం నేను ఎన్నో ఎన్నో ఏర్పాట్లు చేసి ఉంచాను బిడ్డ. ఈ సందేశం అనేది కేవలం నీ కోసమేనమ్మా. నా ఆశీర్వాదాలు అన్నీ కూడా నేను నీకు అందించబోతున్నాను బిడ్డ. నేను నీ కోసం ఎన్నో పనులు నీ వెనుక నుంచి జరిపిస్తూ ఉన్నానమ్మా. ఇక నువ్వు సంతోషంగా ఉండు తల్లి. నీకున్న అతిపెద్ద సమస్యను కూడా నేను తీర్చబోతున్నాను. నీకున్న సమస్యలన్నీ కూడా సమసిపోయేలాగా నేను చేస్తాను కదా బిడ్డ. గుర్తుపెట్టుకో, నువ్వు కోరుకున్న బంధం నీ సొంతం అవ్వాలి అన్నా, నీ లైఫ్ అనేది మంచిగా లీడ్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి అన్నా సరే నువ్వు కాస్త ఓర్పుగా ఉండాలి. ఎప్పుడైనా సరే తల్లి గుర్తుపెట్టుకో, ఇద్దరుల మధ్య గొడవ అనేది పెద్దదవుతుంది, పెరుగుతుంది అనుకుంటే ఇద్దరు వాదిస్తూనే ఉంటారు. అలా కాకుండా బంధం మనకి దగ్గర అవ్వాలి అంటే కొద్దిసార్లు తగ్గడం మంచిదే కదా. అది మన భవిష్యత్తుకు కూడా బాగుంటుంది కదా. కాబట్టి కాస్త కష్టమైనా సరే ఒక్క మాట తగ్గి చూడు, ఖచ్చితంగా జీవితం అనేది మంచిగా ఉంటుందమ్మా. అలానే భవిష్యత్తులో నువ్వు కోరుకుంటున్న ఒక మంచి జాబ్ అనేది నీకు రాబోతుంది తల్లి. అలానే నువ్వు కోరుకుంటున్న మంచి భవిష్యత్తు కూడా నీ రాతలో రాసిపెట్టి ఉంచేశాను. ఇక నువ్వు సంతోషంగా ఉండొచ్చు, దేని గురించి కూడా ఆలోచించకు. ఒత్తిడిలో అస్సలు ఉండకు బిడ్డ. మనసుని వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంచుకో. దైవ నామస్మరణ చేస్తూ ఉండు, అంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు 2వ లెటర్ అంటే 2వ ఉత్తరం తాకిన వాళ్ళకైతే చెప్పారండి. ఇక 3వ ఉత్తరం తాకిన వాళ్ళకి బాబాగారు ఏం చెప్తున్నారో స్వయంగా మన బాబాగారి మాటలోనే విందామా? తల్లి, ఇకపై నీకు అంతా కూడా పాజిటివ్గా ఉండబోతుంది. కొత్త ఆలోచనలతో నువ్వు కొత్త ప్రయత్నాలు కూడా చేయబోతున్నావు. అది వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఇలా ఏదైనా సరే కొత్తగా నువ్వు ఆలోచించబోతున్నావమ్మా. అవునమ్మా, ఇక నీ హృదయం అనేది కూడా చాలా ప్రశాంతంగా ఉండబోతుంది. అలానే నువ్వు ఇతరులకు ఏ పని చేసినా సరే నిండు మనసుతో చేస్తున్నావు కదా. కానీ అయినా సరే నీకు అందులో ఫలితం అనేది ఉండడం లేదు. నువ్వు ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నా ఇతరులు నిన్ను పట్టించుకోవడం లేదు కదా. దిగులు పడకు, నీ జీవితం అనేది ఇక మారబోతుందమ్మా. ఎక్కువగా నువ్వు సంతోషంగా ఉండే రోజులు వచ్చేసాయి. అతి దగ్గరలోనే ఆ రోజులు కూడా ఉన్నాయి తల్లి. నీ జీవితం ఏ అంశాల చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుందో, ఏం సాధిస్తావో అవన్నీ కూడా నీకు సక్సెస్ అయ్యేలాగా చేసే బాధ్యత నాది. కాబట్టి అహంకారాన్ని మాత్రం అస్సలు తలకెక్కించుకోవద్దమ్మా.
అహంకారం అనేది నీకు వచ్చినప్పుడు నేను కూడా ఏమీ చేయలేను తల్లి, నాకు ఎవరి అవసరం లేదు అని ఎప్పుడు విర్రవీగకు. ఎందుకంటే ఎవరితో ఎప్పుడు అవసరం అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు కదా. కాలం అనేది అంత స్పీడ్గా తిరుగుతుంది, అంతే త్వరగా మన చేతులు గీతలే కాదు నుదిటి రాతలను కూడా మార్చేయగలదు. కాబట్టి నేనే గొప్ప, నేనెంత, నువ్వెంత అని మాత్రం ఎప్పుడు అనకమ్మా. ఎవరితో ఎప్పుడు మనకి అవసరం పడుతుందో చెప్పలేం కదా. కాబట్టి అందరితో మంచిగా ఉండు. గతంలో జరిగిన వాటిని ఏదీ కూడా తలుచుకోవద్దు. సంతోషంగా ఉండు. ఇప్పుడున్న ఈ క్షణాన్ని ఆనందంగా జీవించు. ఈ జీవితం నీది, కేవలం నీకోసం మాత్రమేనమ్మా. అది నెరవేరలేదు, ఇది నెరవేరలేదు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎవరు ఎలా ఉన్నా సరే నువ్వు కేవలం నీలానే ఉండు, మంచిగా ఉండు. నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ధైర్యంగా ఉండు బిడ్డా. నువ్వు కోరుకున్నట్లుగానే అతి కొద్ది రోజులనే నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అది కూడా కేవలం నీ బాబా ఆశీర్వాదంతోనే. ఇక నీకు సంతోషమేగా బిడ్డ, ఆనందంగా ఉండు అని బాబాగారు 3వ నెంబర్ తాకిన వాళ్ళకైతే చెప్పారండి. సో చూసారు కదండి, ఈరోజు బాబాగారు 1వ నెంబరు, 2వ నెంబరు, 3వ నెంబర్ ఉత్తరాలు తాకిన వాళ్ళకి ఈ విధంగా అయితే సమాధానాలు ఇచ్చారు. మరి బాబాగారు చెప్పిన ఈ సమాధానాలు ఎవరెవరికి బాగా నచ్చాయో, ఎవరెవరికి కనెక్ట్ అయ్యో అనేది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.